హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సింహ రాశి వారికి మార్చ్ 27, 28, 29 తేదీల్లో 5 శుభవార్తలు రాబోతున్నాయి. నక్కతోక తొక్కినట్టే. ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు. ఈ సింహ రాశి వారు మార్చ్ 27, 28, 29 తేదీల్లో 5 పెద్ద శుభవార్తలు అనేవి వీరికి రాబోతున్నాయి. నక్కతోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. ఈ మార్చి నెలలో వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సింహ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే, ఈ సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకు నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు. ఈ సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు. ఈ సింహరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు నెంబర్ 1గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి, నెంబర్ 1గా ఉండాలి అని వీరు అనుకుంటూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని ఈ సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఈ సింహరాశి వ్యక్తులు అందరికీ సహాయం చేస్తారు, కానీ ఈ సింహరాశి వారు నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు. వీరు ఎవరినైతే అధికంగా నమ్ముతారే వారే వీరిని మోసం చేస్తారు. అయితే ఈ సింహరాశి వారికి మంచి మనస్తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. ఈ రాశి వారికి గౌరవం అనేది ఉండదు. పట్టుదల పంతాలు ఏమీ ఉండవు. ఈ సింహరాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని నిరంతరము కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు ఎంత పెద్ద సమస్యను అయినా చాలా సమయనాసనంగా తెలివిగా ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు స్నేహితులకు నమ్మకంగా ఉంటారు. ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు ఏ పని అయినా 100% పూర్తి చేసే వరకు నిద్రపోరు. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ మార్చ్ 27, 28, 29 తేదీల్లో నక్కతోక తొక్కినట్టే 5 శుభవార్తలు రాబోతున్నాయి. ఈ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారికి జరగబోయేది ఇదే. వీరు ఈ సింహరాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం అనేది రానే వచ్చింది. వీరికి పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ సింహరాశి వ్యక్తులు వివాహం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వీరి ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సింహరాశి స్త్రీలు కానీ పురుషులకు కానీ వివాహ యోగం అనేది ఉంది. అంటే వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వారు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉద్యోగం అస్సలు దొరకడం లేదు. ఈ మార్చ్ 27, 28, 29 తేదీల్లో ఉద్యోగం అనేది ఖచ్చితంగా మీకు రాబోతుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. ఎవరైనా సరే ఈ సింహరాశి వ్యక్తులు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి ఖచ్చితంగా ఈ మార్చ్ 27, 28, 29 తేదీల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సింహరాశి వ్యక్తులు
సంతాన యోగం కూడా ఉంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది. ఈ మార్చి నెలలో వీరు నక్కతోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారం కాబోతుంది. వృత్తి వ్యాపారంలో మంచి విజయాలను వీరు సాధించబోతున్నారు. అలాగే ఆర్థికంగా వీరికి లాభాలు రాబోతున్నాయి. వీరు ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ సింహరాశి వ్యక్తులు చాలామంది ఎప్పటి నుంచో ఇల్లు స్థలం కొనుక్కుంటామని అనుకుంటూ ఉన్నారు. అది ఇప్పుడు ఆ పెద్ద కోరిక మీకు ఇప్పుడు 100% తీరబోతుంది. ఇళ్ళ స్థలం కొనబోయే అవకాశం అనేది ఉంది. అలాగే ఇల్లు అయినా కొనుక్కునే అవకాశం ఉంది. ఈ సింహరాశి వారి ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి. అయితే వీరికి సంపూర్ణ ఆరోగ్యం ఉండబోతుంది. ఈ రాశి వ్యక్తులకు పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు. నక్కతోక తొక్కినట్టే 5 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కంపల్సరీ వారికి ఈ మార్చి 27, 28, 29 తేదీల్లో కంపల్సరీ మీకు ఉద్యోగం అనేది రాబోతుంది. మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగంలో ఉన్న స్త్రీలు కానీ పురుషులకు ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. మీరు మంచి శుభవార్తగా దీన్ని భావించండి. అలాగే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు సంతాన యోగం అనేది ఉంది. వృత్తి వ్యాపారంలో కూడా మంచి విజయాలను సాధించబోతున్నారు. ఈ సింహరాశి వ్యక్తులు ఎవరైనా ఈ మార్చి 27, 28 తేదీల్లో వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మీరు మంచి సక్సెస్ రాణిస్తారు. మంచి లాభాలను పొందబోతున్నారు. ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. ఇల్లు లేని వారు ఇళ్ళ స్థలం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఇల్లు కట్టే అవకాశం లేదంటే ఇల్లు కొనుక్కునే అవకాశం అనేది వీరికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సింహరాశి వారు నక్కతోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది. వీరికి ఆరోగ్య సమస్యలు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయి. వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలగబోతుంది. ఈ సింహరాశి వారికి వివాహం యోగం కూడా ఉంది. ఈ మార్చి నెలలో జరిగేది ఇదే.